ఈరోజు ప్రపంచ యువతకి మార్గదర్శకుడిగా నిలిచిన ఒక మహానుభావుడి జయంతి. మనందరికీ స్ఫూర్తిదాయకంగా మారిన యుగ పురుషుడు స్వామి వివేకానంద. అతని జీవితం ఒక అగ్నిజ్వాల. 1863 జనవరి 12న జన్మించిన నరేంద్రనాథ్ దత్తా తర్వాత స్వామి వివేకానందగా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఒక మనిషి మాటలు ప్రపంచాన్ని ఎలా మార్చగలవో ఆయన నిరూపించారు. ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. ఈ ఒక్క వాక్యం అనేక మంది యువత జీవితాలకు మార్గం చూపించింది. 1893 చికాగో స్పీచ్. వివేకానంద గారి పేరు చెప్పగానే ఒక క్షణం మన మనసులో వినిపించే మాటలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఆ ప్రసంగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారతీయ సంస్కృతి విలువలను అంత సుందరంగా మరియు అంత గౌరవంగా ప్రపంచానికి పరిచయం చేసిన తొలి భారతీయుడు ఆయనే. ఆయన బోధనలు నేటి యువతకు పాఠాలు. వివేకానంద గారు మనకు చెప్పింది పుస్తక జ్ఞానం కాదు, జీవితం ఎలా ఉండాలో, మనిషిగా ఎలా ఎదగాలో. ఆత్మవిశ్వాసం పెంచుకో, సంకల్పం పటిష్టం చేసుకో, స్వీయ శక్తిని నమ్ము, భయం వదిలి ముందుకు సాగు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టు, ఫియర్లెస్గా ముందుకు పయనించు, గోల్ కోసం ఎక్కడా ఆగొద్దు, దేశం కోసం చేయగలిగింది చేయి, పొటెన్షియల్ అన్లిమిటెడ్, అదే అసలు ట్రూత్. మీ మీద మీకు నమ్మకం ఉంటే దేవుడిపై నమ్మకం పెట్టుకోవడం అంటే అదే. యువత ధైర్యంగా ఉండాలి, దేశం మీ భుజాల మీదే ఎదుగుతుంది. స్టాండ్ అప్, బీ స్ట్రాంగ్, ద యూత్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ. ఇలా చాలా మాటలు చెప్పారు. వింటే చాలు మన మనసులో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిపోతుంది కదా. వివేకానంద జయంతి అంటే కేవలం ఒక తేదీ కాదు, మన ఆలోచనల్ని వెలిగించే ఒక వెలుగు, మన అడుగుల్ని ముందుకు నడిపించే ఒక శక్తి, మనలోని నిద్రలో ఉన్న మహత్తును మేల్కొల్పే ఒక పిలుపు. ఈ జయంతి సందర్భంగా వివేకానంద గారి ఆలోచనలు మనలోని యువశక్తిని మేల్కొల్పాలని కోరుకుంటూ మీ అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు.